హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ చూడండి. ఇప్పుడు మామూలు ఫాలు అసలు ఏ విధంగా వేయాలి, ఎలా వేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. జిగ్జాగ్ చేసి చూపించాను చాలా వీడియోలో అయితే నేను. ఇప్పుడు మామూలు ఫాలు అసలు ఎలా వేయాలి మామూలు మిషన్ మీద అనేది మొత్తం మీకు వివరంగా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం అక్కడ చివరికా నుంచి 8 అంగుళాలు పెట్టేసుకోండి. 8 అంగుళాలు ఎందుకు పెడతానంటే మనం ఫోల్డ్ చేసి కుట్టాలి అంచు. దాని గురించి ఒక ½ ఇంచ్ వెళ్ళిపోద్ది, 7.5 వచ్చింది. అప్పుడు మనం 8 అంగుళాలు అయితే మార్క్ చేశాను. అక్కడ నుంచి ఇప్పుడు చూసారు కదా, అంచు ఈ సైడ్ ఏమో అంచు లేదు, ఫోల్డ్ చేసుకుంటుంది. ఈ సైడ్ ఏమో అంచు ఉంది. అంచుండ వైపు కింద పెట్టేసుకోండి ఫాలు. అంచు లేని వైపు పైన పెట్టండి, మడిసి కుట్టింది. ఎందుకంటే 2 పక్కల ఫోల్డ్ చేసి కుట్టుంటే మాత్రం ఎటైనా పెట్టేసుకోవచ్చు. అలా అంచు వస్తే మాత్రం అంచు మాత్రం కింద పెట్టండి. కింద పెడితే ఏమైందంటే మనకు పీసులు ఎప్పుడు ఎక్కడ ఊడవు అనమాట. నేను ఏ విధంగా పెట్టి కుడుతున్నానో అలాగ పెట్టి కుట్టేసేయండి. అంటే ఫాల్ అనేది కిందకి రానియకుండా చాలా జాగ్రత్తగా మనకి శారీ కన్నా ఫాలు పైన ఉండాలి కొంచెం అయినా సరే. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అయితే ఫాల్ కింద కనబడతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అక్కడ చూసుకుంటాలి మీరు. అంచు అనేది ఎప్పుడైనా సరే 2 ఫాలు అంచు 2 పెట్టి పట్టుకొని బ్యాక్ సైడ్ వెనకాల చేయి పెట్టి కుట్టండి. వెనకాల చేయి లాగి అలా కుడితేనే మనకి ముడత అనేది రాదు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చాలామంది అలా పెట్టి కుట్టేస్తూ ఉంటారు. కుట్టేస్తే ఏంటంటే డొప్పలలాగా ముడతలాగా వచ్చింది. మిషన్లు అనేది లాగి పట్టుకుంటా ఉంటాయి కుట్టు అనేది. దాని గురించి అయితే వెనకాల హ్యాండ్ పెట్టి లాగి అయితే కుట్టండి. కుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత కింద పార్ట్ అయితే కుట్టేసాం మనం. ఇప్పుడు పైనుంచి కుట్టేయండి. ఫాల్ కింద ఉండాలి, శారీ చీర అనేది పైన ఉండాలి. నేను ఏ విధంగా కుడుతున్నాను అలాగా మీరు కూడా పెట్టి కుట్టండి. ఎందుకంటే అలా పెడితేనే కింద అసలు డొప్పలు అనేది ఎక్కడ రాకుండా చాలా నీట్గా వచ్చింది ఫాల్ అనేది. చూసారా, పలసకొంద చీర కనపడతా ఉంటుంది మనకి. ఆ ఏలు కింద నేను బొట్టన ఏలు పెట్టాను కదా పైన, ఆ బొట్టన ఏలు పెట్టి మందం కనపడతా ఉంటుంది మనకి. కనబడి అన్నప్పుడు మనకి ఆ తిన్నంగా మనకు కుట్టుపడాలి అని చెప్పి చూసి కుట్టుకోండి. అసలు ఎక్కడ డొప్పలు రావన్నమాట. ఈ పలసకొంది కాబట్టి చీర కనబడుతుంది. అదే మందం ఉన్న చీర అయినా సరే మనం ఏలుతో తవరితే ఏమైందంటే తెలుస్తూ ఉంటుంది మనకి ఎక్కడ కుట్టుపడాలి, ఎక్కడ ఎంత మందం ఉంది, ఎక్కడ మందం ఉంది అని చెప్పి తెలిసిద్ది. దాన్ని బట్టి అయితే పైన కుట్టేసుకోండి. అలా పైనుంచి కుట్టేస్తేనే చాలా నీట్గా వచ్చింది అనమాట ఫాలు. నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టేసుకోండి. మామూలు ఫాల్ అనమాట. అంచు కూడా మీకు చాలా సన్నగా వచ్చేటట్టు మీకు చెప్తాను నేను ఏ విధంగా కుట్టాలి అనేది. అంచు కూడా చూడండి చాలా జాగ్రత్తగా, చాలా సన్నగా వచ్చింది అనమాట. చూసారు కదా, ఎక్కడ మనకి డొప్ప అనేది ఎక్కడ రాలేదు, చాలా నీట్గా వచ్చింది అనమాట. నేను కుట్టినైతే కుట్టేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఫాల్ తడిపి ఐరన్ చేసి అయితే కుట్టేశాను. చూడండి, అంచు అనేది సన్నగా ఫోల్డ్ చేశాను. ముందుకు నేను ఫోల్డ్ చేసిన తర్వాత అలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఈ సైడ్కి లాగండి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసిన తర్వాత సన్నగా పెట్టి అలా కుట్టేసేయండి. చాలా సన్నగా వచ్చింది అనమాట. సన్నగా ఫోల్డ్ చేసుకోండి. అంటే సన్నగా కూడా ఎందుకు వచ్చింది అంటే క్లాత్ అనేది చూడండి అలాగా మనం ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ చేతితో మనం ఇట్లా లాగితే మనకు రోల్ అయ్యిద్ది, సన్నగా రోల్ అయ్యిద్ది అనమాట. రోల్ అయ్యిద్ది కుట్టిద్ది. అలాగే చూడండి అలా ఫోల్డ్ చేసిన తర్వాత అలా చేతితో లైట్గా లాగి మళ్ళీ కింద సైడ్ కింద కూడా ఒక ఏలుతో లాగి పట్టుకోండి. అప్పుడు మనకి మెలుగు తిరగదు ఫాల్ అనేది, అంచు అనేది మెలుగు తిరగదు, చాలా నీట్గా వచ్చింది. అలాగే అంచు కుట్టేటప్పుడు అంచు మాత్రం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ ఎక్కడ ఉండకూడదు. క్రాస్ ఉంటే మెలుగులు తిరిగిద్ది అనమాట. స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే మనకి అంచు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఒక చేత్తో మళ్ళీ ఇట్లా లాగుతున్నాను. లాగినప్పుడు ఏమైందంటే సన్నగా రోల్ అయిద్ది అనమాట. అది అలాగా అలా లాగి కుట్టుకోండి. చాలా సన్నగా వచ్చింది అనమాట నీట్గా. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఒక ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. నేను ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది అనమాట. మనకు జిగ్జాగ్ చేసినా కూడా అంత నీట్గా రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా సన్నగా వచ్చింది. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఆ విధంగా నేను కుట్టినది కుట్టేసుకోండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. రెండో అంచు కూడా కుట్టేద్దాం ఇప్పుడు. చూడండి ఇది కూడా అలాగే అదైతే మీకు చూపించాను. ఇప్పుడు ఇది మామూలుగా కుట్టేస్తాను నేను, సన్నగా వచ్చింది ఇది కూడా. ఆ విధంగా అయితే అంచు అనేది మీరు ఎప్పుడైనా సరే క్రాస్ లేకుండా కట్ చేసుకుంటేనే మీకు ఆ విధంగా సన్నగా వచ్చింది. లేదు కొంచెం క్రాస్ ఉండ మాత్రం మీకు అంటే ఇక సైడ్ తిరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్గా అంచు అయితే కరెక్ట్గా రాదు. అది ఒకటి గుర్తుపెట్టుకుని బాగా. చూడండి చాలా సన్నగా అయితే నేను పెట్టి కుడుతున్నాను.
మామూలు ఫాల్ కూడా అన్నయ్య మాకు మామూలు ఫాల్ కూడా చెప్పండి, జిగ్జాగ్ అయితే చెప్తున్నారు కానీ మామూలు ఫాల్ అసలు ఏ విధంగా వేయాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. దానికోసం అయితే నేను మీకు మామూలు ఫాల్ కూడా చూపిస్తున్నాను. ఇక ఫాల్ అయితే మనం కుట్టేసాం, ఒక అంచు కుట్టేసాం, రెండో అంచు కూడా కుట్టేస్తున్నాం. చూసారు ఓకే ఫ్రెండ్స్, మీకైతే మొత్తం చీర ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను నేను ఏ విధంగా ఫాల్ వేసుకోవాలి అనేది. అంచు కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకుంటే నీట్గా వచ్చింది అనమాట. ఇక అయిపోయింది ఫాల్ అనేది. నెక్స్ట్ వీడియో కలుద్దాం.